దేవర సినిమా 1000 కోట్ల సినిమానా? ఇప్పుడు డిస్కషన్స్ అన్ని దీని మీద నడుస్తున్నాయి. అసలు సినిమాలో స్టఫ్ ఉందా అంటే పుష్కలంగా ఉంది. కంటెంట్ కత్తిలాగా ఉంది కాబట్టి నెత్తిన పెట్టుకున్నారు. ఇటువంటి కంటెంట్ ఉన్న సినిమాని 6 ఏళ్ల తర్వాత మనకిచ్చిన వరల్డ్ స్టార్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి మనం హెడ్స్ ఆఫ్ చెప్పాల్సింది. ఇక దేవరాతో మరొక బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అటు కొరటాల శివ కూడా తన మీద ఉన్న ఫ్లాప్ ముద్రని తప్పించుకున్నాడు. ఆచార్య డిజాస్టర్ అవడంతో ఆయన మీద అనేక అపనమ్మకాలు ఉన్నాయి. అదే విధంగా ఇప్పుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ జక్కన్న రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్ వస్తుంది అని ఒక సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడు. అసలు వరల్డ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గాని రంగంలోకి దిగితే సెంటిమెంట్లు ఆయింట్మెంట్లు ఏమి లేవు, మా ఒకటే కొట్టుడు దూసుకుపోవటమే. అంటే ఈ సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరబోతుంది, రాసి పెట్టుకోండి. 3 రోజులకి ఈ సినిమా మా అంచనా ప్రకారం దాదాపు 400 కోట్లు దాటి కలెక్ట్ చేస్తుంది. అంటే 400 to 500. అంటే ఇక 2-3 రోజులు అంటే రోజుకు 100 కోట్లు వేసుకుంది. ఒకవేళ మొదటి రోజు 172 కోట్లు, రెండో రోజు 100, మూడో రోజు 100, నాలుగో రోజు 100, ఈ విధంగా 6-7 రోజుల్లోనే, ఎందుకంటే వీకెండ్ ఉంది, కుమ్మేస్తాడు. మొత్తం మీద ఈ సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరబోతుంది, రాసి పెట్టుకోండి పక్కా. కాకపోతే ఇది మా అంచనా మాత్రమే, అంచనా కాదమ్మా, నిజం అంతే. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఎన్ని నెగిటివ్ కామెంట్లు చేసినా, వెబ్ మీడియాలో 100 పోస్టులు షేర్ చేసినా, సోషల్ మీడియాలో పుంకాలుగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసినా, ఏం చేసినా సరే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మొదటి రోజు 172 కోట్లు, అంటే రెండో రోజు 300 కోట్లు, మూడో రోజు 400 నుంచి 500 కోట్లని మేము అంచనా వేస్తున్నాం. ఎందుకంటే వీకెండ్ ఆదివారం కాబట్టి ఈ సినిమా దాదాపు వారం రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్ లో చేరబోతుంది అన్నది మాత్రం కన్ఫర్మ్, రాసి పెట్టుకోండి పక్కా. మరొకసారి వరల్డ్ స్టార్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది, బాక్స్ ఆఫీస్ బాద్షా అని మరొకసారి నిరూపించుకున్నాడు. ఎనీవేర్, ఎనీ సెంటర్, ఎనీ ప్లేస్, ఎక్కడైనా సరే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు దేవరాతో.